హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే సండే వ్లాగ్. సంక్రాంతి పనిలో భాగంగా రజనీ అక్క వాళ్ళ ఇంట్లో అయితే క్లీనింగ్ అయితే ఈరోజు స్టార్ట్ చేసామండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే మేము ఇప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుందండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు సండే అని చెప్పి పిల్లలు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు. అలాగే క్యారేజీల పనులు కూడా ఉండవు కాబట్టి ఈరోజైతే ఈ పని అయితే స్టార్ట్ చేసుకున్నామండి. అలాగే రజనీ అక్క కూడా ఖాళీ ఉంటుంది, బ్యాంక్ అది సెలవు కదండి. అందుకని చెప్పి ఈరోజని ఈ ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టుకున్నాము. ముందుగా మేము వెళ్ళేటప్పటికే రజనీ అక్క సామాన్లన్నీ కిందకి దింపేసి ఇల్లు అయితే తుడుస్తూ ఉందండి. మేమైతే ఒక్కొక్కటిగా అన్నీ బయట పెట్టుకుని ముందుగా ఇత్తడివి అలాగే స్టీల్వి సేవండి చాలా అయితే ఉన్నాయి, అవన్నీ తోమడం అయితే స్టార్ట్ చేస్తున్నామండి. పిల్లలకి సండే కదండి, ఇక్కడ సాయిరామ్ క్లాసెస్ అయితే జరుగుతాయి. ఇది పుట్టపర్తి సాయిబాబా వారి ట్రస్ట్ ద్వారా ఈ క్లాసులు అయితే జరుగుతాయండి. ఈ క్లాసెస్ ఏంటంటే పిల్లలు ఎలా ఉండాలి, ఎలా చదువుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలి, పేరెంట్స్ని ఎలా ట్రీట్ చేయాలి, గురువులను ఎలా ట్రీట్ చేయాలి, చాలా మంచివన్నీ చెప్తూ ఉంటారండి. అలాగే పేదవారికి బుక్స్, పిల్లలకి బుక్స్, పేదవారికి చీరలు, గొడుగులు, దుప్పట్లు ఇలా చాలా అయితే ఇస్తూ ఉంటారు. ప్రతి సండే కూడా వాళ్ళైతే వచ్చి క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తారండి. అందరూ కూడా వెళ్తుంటారు. మా ధనుష్ కూడా వెళ్తాడండి. ఒక్కొక్కటిగా అన్నీ తోమేసి ఇలా అయితే సర్దేశాము. మంచాల మీద ఆరబెట్టామండి. అమ్మమ్మ ఒక్కొక్కటిగా అన్నీ తుడుస్తుంది. వీటిలో వాడేది ఉండదు, ఏమీ ఉండదు, కానీ వీటిని క్లీన్ చేయడానికి మాత్రం చాలా టైం అయితే పడుతుంది కదా. ఒకప్పుడైతే అన్ని ఇత్తడి సామాన్లలోనే వాడేవాళ్ళండి. ఇత్తడి రాగి ఎక్కువ వాడుతూ ఉండేవారు. అందుకేనేమో అప్పటి వాళ్ళు చాలా బలంగా గట్టిగా కూడా ఉండేవాళ్ళు. మా ఊర్లో కూడా ఒక మామ అయితే ఉండేదండి. ఆవిడ ప్రతిదీ కూడా ఇత్తడి సామాన్లతోనే యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. తోమేసి అంతా పైన అయితే పేర్చేసామండి. పేర్చేసిన తర్వాత మా ఇంటికి అయితే వచ్చేసాం. లంచ్ చేసిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని తర్వాత మొన్న భోగి పొడికలు వేసాను కదండి, అవి అయితే తీసి ఎండలో అయితే వేసాను. ఇది ఈవినింగ్ టైం అండి. ఇవి ఒక 2 days బాగా ఎండితే బాగా కాలుతాయి. తర్వాత మొక్కలు అన్నిటికి కూడా నీళ్ళు అయితే పోస్తున్నామండి. మొన్న సాటర్డే అయితే పూలన్నీ కోసేసాము, అందుకే కొంచెం బోర్డుగా కనిపిస్తున్నాయి మొక్కలన్నీ కూడా. ఇంకా కొంచెం మొగ్గలు అయితే ఉన్నాయండి. అన్నిటికీ కూడా నీళ్ళైతే పోస్తూ ఉన్నాను ఒక్కొక్కటిని. ఈ రోజెస్ మాత్రం కోసే కొలది వస్తూనే ఉన్నాయండి. రోజెస్ అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. రోజెస్ అయితే మంచి రిజల్ట్ ఇచ్చింది, కానీ మందారం మొక్కలు ఎప్పుడు తెచ్చినా కూడా మాకు మంచి రిజల్ట్ అయితే ఇవ్వలేదండి. ఒక్కటి పింక్ మాత్రమే బాగా పోస్తుంది. ఇంకొకటి అయితే ఇది డార్క్ పింక్ అయితే ఒక చిన్న మందారం మొక్క అయితే తీసుకొచ్చారు. అది తీసుకొచ్చిన దగ్గర నుంచి కూడా పురుగు పెట్టేసి అది అలాగే ఉండిపోయిందండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అదే పురుగు పెట్టేసి అది అలాగే ఉండిపోయిందండి. పూర్తిగా చావలేదు, అలాగని బతకట్లేదు కూడా. ఈ జామ మొక్క అయితే వాలంటరీగా వచ్చిందండి. చాలా బాగా పెరుగుతుంది కొద్ది టైంలోనే. అన్ని మొక్కలు బాగానే ఉంటున్నాయి, కానీ ఒక్కొక్క మొక్కకైతే తెల్ల పురుగు అలాగే మిడతలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయండి. అవైతే చాలా డ్యామేజ్ చేస్తున్నాయి మొక్కల్ని. ఏం చేయాలో కూడా తెలియట్లేదు. అప్పుడప్పుడు బూడిదది చల్లుతుంటే కొంచెం పోతున్నాయి. మేమైతే వీటికి ఎలాంటి ఎరువులు కూడా ఇవ్వట్లేదండి. నార్మల్ వాటర్ అలాగే ఇంట్లో ఉండే కూరగాయల వేస్ట్ అదే వేస్తున్నాము. కానీ మొక్కలు అయితే బాగానే ఉంటున్నాయి. ఆ పురుగు ఎలా పోవాలో మాత్రం అర్థం కావట్లేదు. అలాగే ఇప్పుడు చూపిస్తుంది అయితే చామంతి అంట్లండి. ఇది పాత ఇంట్లో ఉన్నప్పుడైతే ఈ పాటికే చాలా పూలైతే వచ్చేసాయి. ఇప్పుడైతే చెట్టు నీడ ఉండడం వల్ల అస్సలు రావట్లేదండి పూలు. అలా మొగ్గలు వచ్చి అయితే ఆగిపోయాయి. అలాగే టమాటాలు కూడా ముగ్గినాయండి. దీన్నైతే రేపు లేదా ఎల్లుండ అయితే హార్వెస్ట్ చేయాలి. బాగా వచ్చాయి టమాటాలు కూడా, చాలా నాళ్ళకి అయితే ముగ్గాయండి ఇవి. అలాగే చిక్కుడుకాయలు కూడా బాగా వచ్చాయండి. అసలు కనిపించట్లేదు, కానీ లోపల అయితే ఉన్నాయి. ఇంకా గింజ అయితే తయారవ్వలేదు. అందుకని చెప్పి ఒక వారం ఆగైతే కోద్దాం అనుకుంటున్నాము. చిక్కుడుకాయ కాయ మాత్రం చాలా పెద్దగా అయితే అవుతున్నాయి. మొత్తం అంతా ఉన్నాయండి, ఆకుల్లో దాగైతే ఉంటున్నాయి, కనిపించట్లేదు. కొంచెం నెతికి పైనుంచి కొయ్యాలండి. ఇవి ఎప్పుడు కోస్తామా అని అయితే మేము ఎంత వెయిట్ చేస్తున్నామో, ఇవి అంత లేట్ చేస్తున్నట్టు అయితే అనిపిస్తున్నాయి. ఒక్కసారి కోద్దాం అనిపిస్తుంది, మళ్ళీ మొత్తాన్ని ఒకేసారి కోద్దాంలే అనిపిస్తుంది. చూడాలి, ఒక 10 days ఆగైతే కోస్తామండి. అప్పుడైతే మొత్తం కూరకు సరిపడా తయారవుతాయనే అనుకుంటున్నాము. కానీ ఈ పాదు రావడం వల్ల మా ఇంటికి చాలా నీడైతే వస్తుందండి. ఈ టైంలో ఇక్కడ బాగా ఎండ ఎక్కువగా ఉంటుంది, భలే నీడగా అయితే ఉంటుంది. కానీ పచ్చ పురుగులు వస్తున్నాయండి, వాటి నుంచే భయం.
కానీ ఇంటి మీదకి అల్లించాం కదండి, భలే ఏదో క్రేపర్ పెట్టినట్టు చాలా బాగా అయితే వచ్చింది. చూడడానికి అందంగా కూడా అనిపిస్తుందండి. కానీ జనవరి ఫిబ్రవరి అయిపోయాక ఈ పాదనైతే తీసేస్తాము. పచ్చపురుగులు వచ్చేస్తున్నాయండి, వాటికి భయం వల్ల ఇది తీసేస్తాము. వేరే క్రేపర్ ఏదైనా ఎక్కిద్దాం అనుకుంటున్నామండి మేము. ఇక సంక్రాంతి దగ్గరికి వచ్చేసింది కదండి, ఇంట్లో బ్లౌజులు కుట్టే పని కూడా ఉంది. అక్క అయితే బయట వాళ్ళవి ఉన్నాయండి, ఒక 2 బ్లౌజెస్ దాకా, అవి కుడుతుంది, కట్ చేస్తుంది. మావి కూడా కుట్టుకోవాలండి. ఫంక్షన్ ఒకటి ఉంది, పెళ్ళి ఉంది, పండగలు ఉన్నాయి, చాలా పని అయితే ఉంది. మిషన్ పని కూడా చాలా ఉందండి. అలాగే నిన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదండి, పెద్దమ్మ అయితే జున్ను చేసింది. జున్ను అంటే చాలా ఫేవరెట్ అండి, చాలా ఇష్టం కూడా మాకు. పెద్దమ్మ పని అంతా అయిన తర్వాత ఈవినింగ్ టైంలో అయితే తీసుకొచ్చిందండి. చూడడానికి చాలా బాగుంది. ఆల్రెడీ కొంచెం అయితే ఓపెన్ చేసి తినేసాము. భలే బటర్ స్కాచ్లా ఉంది కదండి, చూడడానికి ఐస్ క్రీమ్ లాగా. టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఆల్రెడీ నేనైతే దీన్ని షార్ట్ కింద పోస్ట్ చేసి ఉన్నాను, ఒకసారి మీరు అది చెక్ చేయండి. అలాగే దీన్ని ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదని అయితే నేను చెప్తున్నాను, ఎందుకంటే దీనివల్ల ప్రాబ్లమ్స్ నేను కూడా ఫేస్ చేశానండి. బాగుంటుంది తినడానికి, కానీ కొంచెం చూసుకుని అయితే తినండి. ఒక 2 స్పూన్స్ తినేసి ఆపేసేయండి. ఇటు సైడ్ కొంచెం కొబ్బరి ముక్కల్లా చేస్తారండి. జున్ను చాలా గట్టిగా ఉంటుంది. అమ్మ వాళ్ళ ఊర్లో అయితే చాలా మెత్తగా దూదిలా ఉంటుందండి, నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది. అలా చేసుకుంటే నాకు చాలా ఇష్టం. ఇదైతే కొంచెం గట్టిగా అయితే ఉంది. ఇటు సైడ్ ఎక్కువ ఇలాగే చేసుకుంటారండి. ఇది తినేసిన తర్వాత ఇంకా వంట అయితే చేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి. మాలేసిన వచ్చిన దగ్గర నుంచి నాన్ వెజ్ తినాలి అనిపించినా సరే అంత ఎక్కువగా తినాలనిపించలేదండి. సండే మార్నింగ్ అయితే ఎగ్స్ వండుకున్నాము. అలాగే పెద్దమ్మ కొంచెం కర్రీ అయితే ఇచ్చిందండి, చికెన్. ఇంకా అందుకే నైట్కి వెజ్జీస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఓకే అండి, ఇదైతే ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి మా తాతయ్య వాళ్ళ అసలు ఊరికి వెళ్తున్నామండి. ఆ వీడియో చాలా బాగుంటుంది. ఆ ఊరంతా కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇలానే మా ఛానల్ని ఫాలో అయ్యి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఓకే, బాయ్.